హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత ఎంటర్‌ప్రైజెస్. ఈరోజు థంబ్‌నెయిల్ చూసారు గదండీ! ప్రతి ఒక్కరు గూడా అసలు ఛానెల్‌లో కంటెంట్ ఏముంది? అసలు అక్కడేం జరుగుతుంది? అని తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు ఫేక్, స్కామ్ అని జెప్తున్నారు. ఓకే. మార్కెట్‌లో ఫేక్ ఉండొచ్చు. అది మీకు దెలుసు, నాకు దెలుసు. ఫేక్ ఎలా జరుగుతుంది అనేది. మీరు ఎక్కడ మిస్టేక్ జేస్తున్నారంటే, ఎవరైనా ఏదైనా సేల్ జేస్తున్నారు, ఎవరైనా ఏదైనా అమ్మి పెడుతున్నారు అన్నప్పుడు ఎవరు ఏది గూడా ఫ్రీగా, ఉచితంగా ఇవ్వరండి. ప్రతి ఒక్కరు ఎంతో కొంత వాళ్ళకెంత లాభమొస్తుంది అనేది ఆలోచించుకొనే ప్రతీదీ ఎవరైనా బిజినెస్ అయినా ఏదైనా జేస్తారు. ఇంక్లూడింగ్ మీ. నేను గూడా అంతే. మీరు లేడీస్ ఎవ్వరైనా సరే ఒక పని జేస్తున్నప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించుకోండి. యాజ్ ఏ లేడీగా నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. మీరు చూస్తున్నారు గదండీ! ఒత్తులో బిజినెస్‌లో స్కామ్‌లయితే చాలా జరిగాయి. అది నాకు గూడా తెలుసు. మీకు గూడా తెలుసు. ఒకటి ఆలోచించండి. చాలామంది అంటున్నారు మిషన్‌కెందుకు అంత ప్రైస్ బెడుతున్నారు అని. మీరు మార్కెట్‌లో ప్రమోషన్స్ చేయించుకున్నప్పుడు అక్కడెలా జూయిస్తున్నారు? ఇది నా ఓన్ ఛానల్. నేనెలా చేయిస్తున్నానో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. చూడకుండా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్‌లో ఫేక్, స్కామ్ అని పెట్టకండి. నిజంగా ఎవరైనా నా వల్ల లాస్ అయిన వాళ్ళుంటే నా దగ్గరికి రండి. నేనిచ్చిన స్లిప్స్ ఉంటాయి గదండీ! బిల్లింగ్ స్లిప్స్ అవన్నీ తీసుకొని రండి. నేను ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తాను. అది ఏదీ లేకుండా ఎక్కడో మోసపోయి అది మీ తప్పండి. ఎవ్వరైనా సరే ఫ్ డబ్బులొస్తాయి అంటే ఎందుకొస్తాయండి? ఎవరిస్తారు ఊరికనే డబ్బులు? ఎవ్వరు ఇవ్వరు. అలా ఏది మార్కెట్‌లో ఎవరు ఉచితంగా ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉండరు. అది ఎవ్వరైనా సరే, నేనైనా సరే. ఒకటి వస్తుంది అన్నప్పుడు దాని వెనకాల మనం ఎంత వర్క్ జేయాలి? ఎంత ఆలోచించాలి? అనేది మీ దగ్గర ఉంది. మీరు ఎక్కడో మోసపోయి నా దగ్గర మెసేజ్‌లు పెట్టడం కరెక్ట్ అయితే కాదండి. నేను ఎవరిని గూడా మిషన్స్ కొనుక్కోండి, కొనుక్కోండి, కొనుక్కోండి అని నేనెవరికీ జెప్పలేదు. మీరు కొన్నా, కొనకపోయినా నా తెలివితోటి, నా కష్టంతోటి, నా శ్రమతోటి నేను వర్కర్స్‌ని బెట్టి ఒక 5 మెషిన్స్ బెట్టి సేల్ జేసుకుంటున్నాను. మార్కెటింగ్ జేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. లేకపోతే లేదు. మీకు ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కరికి షేర్ జేయాలంటే గూడా కష్టం నాకు. ఇక్కడ నేను చెప్పాను గదండీ! నేను బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసము కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. కాటన్ అనేది చాలా డెలికేట్. దాని మీద కొంచెం సిమెంట్ పడ్డా గానీ, మార్కెట్‌లో దాన్ని రన్ జేయడం సేల్ జేయడం చాలా కష్టం. నా దగ్గర నమ్మకంతో పనిజేసిన ఒక ఆవిడకి మాత్రమే నేను మిషన్ ఇచ్చాను. ఆ మిషన్ గూడా కొద్ది రోజులయ్యాక నేను రిటర్న్ బ్యాక్ తీసుకుంటాను. నా మిషన్ నేను. ఒక ఆవిడ నాకు ఫేక్ అని బెట్టిందండి. ఆవిడ కోసమే ఈ వీడియో. నేను చెప్పాను గదండీ! ఇక మీదట ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అనేది నా వల్ల కాదు. ఇవ్వను గూడా నాకనవసరం. ఎందుకంటే నా జాబ్ నేను జూసుకుంటున్నా. నా పని నేను జేసుకుంటున్నా. నాది నేననేది వర్కౌట్ జేసుకుంటున్నా అంతే. ఒకరికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ ప్రతీదీ ఫేకు, ఇదంతా డమ్మీ. డమ్మీ అన్నప్పుడు మీరు నిజంగా చెప్తున్నాను ఎక్కడైతే మోసపోయారో అక్కడికెళ్లి కొట్లాడండి. నేను కాదంటలేను. కానీ నా దగ్గర ఏదో దొరికింది గదా అని జెప్పి, నా యూట్యూబ్ ఛానెల్ కింద ఇలా కామెంట్స్ పెట్టడం కరెక్ట్ అనేది కాదు. అది మీకు గూడా ఒక హ్యూమన్‌గా ఆలోచించి చూడండి. నేనే మెషిన్స్ కొనుక్కొని నేనే వర్క్ జేయించుకుంటున్నాను. నాకు మీరు మెషిన్స్ తీసుకున్నా, తీసుకోకపోయినా నష్టం ఏమీ లేదు. నేను హెల్ప్ చేద్దాము ఎవరైతే వుమెన్స్ కొద్దిగా పెట్టుబడి పెట్టుకొని ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తామన్న వాళ్ళకు హెల్ప్ చేద్దామనే ఆలోచనతో మాత్రమే నేనిది యూట్యూబ్ అనేది ఈ 1 మంత్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. అంతేగాని ఎవరికీ ఉచితంగా చేయడానికి కాదు. చాలామంది ప్యాకింగ్ ఉందా? ప్యాకింగ్ ఉందా? అంటున్నారండి. అసలు చూడండి వీడియో ఓపెన్ చేసి, ఒక్క వీడియో చూసి ఏదో డిసైడ్ అయిపోయి కాల్ చేయడం కాదు. నాకు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇవ్వలేను. నాకొక అటెండర్ గాని, నాకంటూ యూట్యూబ్ మెయింటైన్ చేయడం గాని ఎవరు లేరు. నేనొక్కదాన్నే అన్నీ చేసుకుంటాను. ప్యాకింగ్ అనేది అందరికి ఇవ్వడం జరగదు. ప్యాకింగ్ అనేది ఓన్లీ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే. అది గూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను చేయిస్తాను. ఇది చెప్పాను గదండీ! మిషన్ ఒక ఆవిడకిచ్చాను అని. ఇదొచ్చేసి సెకండ్ బిజినెస్ అండి. ఈ సెకండ్ బిజినెస్ గూడా మంచిగా రన్ అవుతుంది. మిషన్స్ అనేవి నేను రన్ జేయించుకుంటూ, మాట్లాడుకొని రన్ జేయించుకుంటూ నేను సేల్ జేస్తున్నాను. ఇందులో గూడా ఎవరికైనా వర్క్ కావాలి అదే సేల్ జేసుకుంటాము అంటే నేను తక్కువ బడ్జెట్‌లో ఇవ్వడానికి నేను ట్రై జేస్తాను.
ఆల్రెడీ ఇచ్చాను గూడా. కొంతమంది ఎర్న్ జేసుకుంటున్నారు. ఇంకా శారీస్ గూడా తక్కువ ప్రైస్‌లో ఇవ్వడానికి ట్రై జేస్తున్నాను. ఆల్రెడీ ఇచ్చాను గూడా కొంతమందికి. సో, నేనేంటంటే ఉమెన్‌కి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశ్యంతో నేనున్నాను. బట్ ఎక్కడో మోసపోయి నన్నడగడం కరెక్ట్ కాదు. ఇదంతా గూడా నా కష్టము, నా కంపెనీ, నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దీని గురించి ఒకరు మాట్లాడడం అనేది కరెక్ట్ గాదు. ఇది ఇంకోసారి గూడా రిపీట్ అవ్వద్దని అనుకుంటున్నాను. మీరు మాస్ వార్నింగ్ అనుకుంటారా? క్లాస్ వార్నింగ్ అనుకుంటారా? అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. సో, జెన్యూన్‌గా సపోర్ట్ చేసే వాళ్ళైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ గూడా పేరు పేరున మీ పేర్లైతే నాకు తెలియదండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి గూడా థాంక్ యూ సో మచ్. ఇక్కడ మెషిన్స్ అనేవి మీరు నా దగ్గరే తీసుకోవాలని కాదండి. బయట ఎక్కడ తీసుకున్నా గానీ ఒకటికి 10 సార్లు గాదు, 100 సార్లు ఆలోచించి తీసుకోండి. కానీ ఎక్కడో మోసపోయి మాత్రం నా దగ్గర మిషన్ ఇదంతా ఫేక్ అని మాత్రం పెట్టొద్దు దయచేసి. అలా పెట్టేంత ఏదో ఫోన్ ఉంది గదా చేతిలో 2 నొక్కులు నొక్కేస్తే అయిపోతుంది అని జెప్పేసి ఏదో టిక్ టిక్ అని జెప్పేసి 2 కామెంట్‌లు పెట్టడం గాదు. దమ్ముంటే లొకేషన్‌కొచ్చి మోసపోయారు, ఏం జేస్తావు అనే ధైర్యం ఉంటే పెట్టండి. ఇది నేను డేర్ అండ్ డాష్‌గా జెప్తున్న వార్నింగ్. నేను వర్కర్స్‌ని పెట్టి చేయిస్తున్నాను అంటే నేను లాస్ అవుతలేనా అండి? నేను చేయించుకుంటున్నా గదా! చాలామంది గూడా కొంటాము, చేస్తాము, వస్తాము అంటున్నారు. చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ టైమ్ పాస్ క్వరీస్ మాత్రం చెయ్యొద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ అండి. టైమ్ పాస్ మాత్రం చెయ్యొద్దు. ఇష్టం ఉంటే తీసుకోండి, కష్టమైతే మానుకోండి. అంతే. ఎవరిష్టం వాళ్ళది. నేను బిజినెస్ గూడా చాలామంది అనుకుంటున్నారు ఎప్పుడు బంద్ చేస్తది, ఎప్పుడు మానేస్తదని. ఇది ఆపే ప్రసక్తే లేదు. ఆపను గూడా. అంతగా అవసరమైతే నా దగ్గర ఆల్రెడీ వర్కర్స్ ఉన్నారు. ఆ వర్కర్‌లో ఒక ఆవిడకైతే ఇచ్చాను. ఇంకా మిగతా వాళ్ళకి ఒక ఇద్దరికి, నాకు ట్రస్టెడ్‌గా నమ్మకంగా ఉన్న ఇద్దరికి పెట్టి చేయించుకుంటాను. మార్కెటింగ్ అయితే నాది బానే జరుగుతుంది. నేను ప్రతీదీ గూడా షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. నాకు వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదండి ఫస్ట్. నేనే ఓన్ ఎడిటింగ్, మార్కెటింగ్ ఇవన్నీ చేసుకోవడం చాలా ఇబ్బంది యాస్ ఎ లేడీగా. నాకు ప్రెజెంట్ 3 బిజినెస్‌లున్నాయి. యాస్ ఎ బిజినెస్ వుమెన్ కోచ్‌గా నేను హెల్ప్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరికి గూడా. త్వరలో అది గూడా స్టార్ట్ చేయబోతున్నాను కోచింగ్ అనేది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి.